ఈ అంగడి పేరు వచ్చి శ్రీ వెంకటేశ్వర క్యాంటీన్. ఇది మన బాలాజీ నగర్లోనే ఉంది. మేమైతే ఇక్కడ ఒక మసాలా దోశ తీసుకున్నాం. లోపల మసాలా అయితే బాగానే ఇచ్చాడు. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈరోజు మధ్యాహ్నం 1 గంట అయినా మా అమ్మ ఇంకా అన్నం వండలేదు. ఇంకా ఆకలి వేసేసరికి గరీబ్కి వెళ్ళి ఒక ½ కేజీ చికెన్ బిర్యానీ తీసుకుని వచ్చాను. దీని కాస్ట్ అయితే 100 రూపీస్. రైస్ క్వాంటిటీ పర్వాలేదు, బాగానే ఇచ్చాడు. ఒక పెద్ద ముక్క 2 చిన్న ముక్కలు ఇచ్చాడు. ఇంకా చికెన్ తీసుకుని రైస్లో పెట్టుకుని తింటే అదిరిపోయింది. ఈ అంగడి పేరు వచ్చి రాధమ్మ మెస్. ఇది మన నెల్లూరు ప్రశాంతి నగర్లో ఉంటుంది. వీళ్ళు ఈ అంగడి స్టార్ట్ చేసి 2 డేస్ అయిందంట. లోపల కూర్చొని సీటింగ్ కూడా చాలా బాగుంది. మేమైతే 2 దోశ 1 వడ తీసుకున్నాం. 2 దోశలు కాస్ట్ వచ్చి 10 రూపీస్. ఒక వడ కాస్ట్ అయితే 5 రూపీస్. ఇంకా దోశ టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. వడ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇక్కడ వడ మస్ట్ అండ్ ట్రై, చాలా బాగుంది. ఈ అంగడి పేరు వచ్చి షాహీ బిర్యానీ. ఇది మన కోవూరు పెద్దపొడుపాల్లో ఉంటుంది ఈ షాపు. ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయంట. మేమైతే ఒక ½ కేజీ బిర్యానీ పార్సల్ తీసుకున్నాం. బిర్యానీ అయితే మార్నింగ్ 11 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది పక్కా మన నెల్లూరు స్టైల్ బిర్యానీ. మేమైతే ½ కేజీ తీసుకున్నాం కాబట్టి మాకు 90 రూపీస్ పడింది. అదే కేజీ అయితే 180 రూపీస్. రైస్ క్వాంటిటీ అయితే ఎక్కువ ఇచ్చాడు. ముక్కలు అయితే 2 ఇచ్చాడు. అక్కడే కొంచెం బాధేసింది. ఇంకా ఒక ముక్క తీసుకుని రైస్లో పెట్టుకొని కొద్దిగా గోంగూర వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది.